ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే, హద్దు మీరితే బుద్ధి చెప్తామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక పాక్ భూభాగంలోని ప్రతి అంగుళం ఇప్పుడు బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక లక్నోలోని బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్సెస్ యూనిట్లో తయారైనటువంటి మొదటి బ్యాచ్ మిసైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. భారత రక్షణ పరిశ్రమకు దీన్ని ఒక మైలురాయిలుగా అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. దీని ద్వారా భారత సైన్యం తన శక్తిని నిరూపించింది. ఆ ట్రైలర్తోనే పాకిస్తాన్కి అర్థమై ఉంటుందన్నారు రాజ్నాథ్ సింగ్. ఇక బ్రహ్మోస్ నుంచి తప్పించుకోవడం శత్రువులు ఇక సాధ్యపడదన్నారు. ఇక బ్రహ్మోస్ కేవలం శక్తి ప్రదర్శన కాదని, ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లే అడుగని ఆయన అభివర్ణించారు. బ్రహ్మోస్ మిసైళ్లను భారత్ ఆపరేషన్ సింధూర్ టైంలో ప్రయోగించింది. ఇక పాకిస్తాన్లోని ఉగ్రవాద వైమానిక స్థావరాలు, ఆర్మీ కేంటోన్మెంట్లు ఇక లక్ష్యంగా భారత వైమానిక దళం ఈ క్షిపణులను విస్తృతంగా ఉపయోగించింది. జైషే మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా వంటి ఉగ్ర సంస్థల అడ్డాలను కూడా దెబ్బతీసింది. ఈ దాడుల్లో ఉపయోగించింది బ్రహ్మోస్ క్షిపణినే ఉపయోగించారు. ఫైర్ అండ్ ఫైర్ గెట్ టెక్నాలజీతో పనిచేయడం దీని ప్రత్యేకత. ఇక ఒకసారి లక్ష్యాన్ని చేరిందంటే దాన్ని ఎవరూ ఆపలేరు. ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వాల్సిన పని లేదు. ప్రమేయం లేకుండానే దాని పని అది చేసుకుపోతోంది. ఇక భారత డిఆర్డీఓ, రష్యా ఎస్పీఓఎం సంయుక్తంగా బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరుతో సంయుక్తంగా వీటిని డెవలప్ చేస్తున్నాయి. ఇక త్రివిధ దళాలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. హైదరాబాద్, తిరువనంతపురం, నాగ్పూర్లలో వీటి విడిభాగాలు తయారు అవుతున్నాయి. ఇక లక్నోలోని ఓ యూనిట్ను ప్రారంభించారు. బ్రహ్మోస్కు 75% వరకు స్వదేశీ భాగాలు ఉపయోగించినట్లుగా సమాచారం.